పెంగ్విన్ ఏంటబ్బా ఆర్కిటిక్ దగ్గర ఉంది, అంటార్టికాలో ఉండాలి పెంగ్విన్ ఆర్కిటిక్ వెళ్ళిందని జనాలు నౌకోలేక చచ్చిపోయారు. వైట్ హౌస్ ఏకంగా అడాప్ట్ చేసుకున్న ఈ మీమ్ని చాలామంది చూసి పడి నవ్వారు. నెటిజన్స్ అయితే చాలా వరకు జ్ఞానం కూడా ఇచ్చారు. అసలు ఇప్పుడు కథ అంతా ఏంటంటే ఈ పెంగ్విన్ ఎక్కడుంది, ఈ పెంగ్విన్కి ఏంటి బాధ, అసలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దీంట్లో మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి పూరి జగన్నాథ్ మ్యూజిక్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్స్ పెట్టేసి పెంగ్విన్ హార్ట్ బ్రేక్ని భరించలేదు, తింటం ఆగిపోతుంది, ఒక డిస్టెంట్కి వెళ్ళి చనిపోతుంది, ఇలాంటివి కూడా సబ్స్టెన్స్ అంతా తీసుకొచ్చేసి దాంట్లో పెద్ద ఫిల్మ్ మేకింగ్ జరిగిపోతూ ఉంది. కొంతమంది అయితే మీమర్స్కి వాడేసుకుంటూనే ఉంటారు, పొలిటికల్ మీమ్స్కి, అందరికీ తెలిసింది. బట్ ఈ పెంగ్విన్ ఏంటి, ఇది ఇక్కడ అసలు అర్థమవుని పాయింట్. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ హిస్టరీకి వెళ్తే ఈ వీడియో ఇప్పుడు అనుకుంటే కానే కాదు. మనం చూస్తున్న ఈ క్లిప్పింగ్ డాక్యుమెంటరీ 2007లో ఏదైతే తీశారో ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్, దీన్ని తీసిన వ్యక్తి కూడా వర్నర్ హెర్జాగ్. ఈయన చేసిన ఆ డాక్యుమెంటేషన్లో ఒక పెంగ్విన్ తన క్లౌడ్ని వదిలేసి వాటర్ బాడీ ఎగ్జిస్టెన్స్ అంతా వదిలేసి ఒక 70 కిలోమీటర్ల దూరంగా ఒక మంచు కొండని అంటార్టికా వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఫుడ్ దొరకదు అండ్ ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ వాకింగ్ అరౌండ్. అండ్ ఆ క్లిప్పింగ్లో మనం చూస్తే కొన్ని ఒరిజినల్ ఫుటేజ్ అనేది కట్ చేసి ఓన్లీ పెంగ్విన్ వెళ్తుంది చూపిస్తారు. కానీ ఒరిజినల్ ఫుటేజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో బ్యాక్ టు ద డాక్యుమెంటరీ అండ్ చెక్. దాంట్లో పక్కన మనుషులు కూడా ఉంటారు, 2-3 హూ ఆర్ ఫిల్మింగ్ ఇట్.